నాకిష్టమే. జగత్పునాదికి ముందే నీ ఉద్దేశమును, జగత్పునాదికి ముందే నీ ఉద్దేశమును ప్రేమతో నాలోను నెరవేర్చు ప్రియుడా, ప్రేమతో నాలోను నెరవేర్చు ప్రియుడా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో దేవుడు మన ప్రతి వారి పట్ల ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది. ప్రతి వారి పట్ల కూడా ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే, మన పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే దేవునికి ఇష్టంగా, దేవుడు ఆయన ఆలోచన ప్రకారంగా మనం అప్పగించుకుంటే, ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడతాయి. దేవుని వాక్యములో అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుదాము. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎందుకంటే అతడు నా ఉద్దేశానుసారమైనటువంటి మనుష్యుడు, అతడు నేను కనుగొన్నా, నా ఇష్టానుసారమైనటువంటి వ్యక్తి, నేను అతను కనుగొని ఉన్నాను. దేవుడు తన ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలుంటారు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నాకు ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు దావీదును గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నా చిత్తమంతయు నెరవేర్చేవాడు. అందుకనే నా చిత్తమంతయు నెరవేర్చి కోరేషును గురించి ఆ మాట చదువుదాము. యెషయా గ్రంథము 44:28. సౌండ్ లేదమ్మా. యెషయా గ్రంథము 44:28. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఎందుకంటే నా చిత్తమంతయు నెరవేర్చేవాడా, నా ఆలోచన అంతా నెరవేర్చేవాడా, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడా. దేవుడు ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే మన ప్రాణాత్మ దేహములకు ఆయనకు అప్పగించుకోవాలి. శబ్దంతో గట్టిగా హల్లెలూయా చెప్దాం. మన పట్ల ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలంటే మనం అప్పగించుకోవాలి. ఎలాగా? సమర్పిస్తున్నానయ్యా నా జీవితాన్ని. ఇది ఈ టేబులే ఉంది, ఈ టేబులే ఉంది. ఈ టేబుల్ ఇంతకుముందు ఎలాగుండేది? ఒక చెట్టుగా ఉంది. బాగా అర్థం కావాలంటే మీకు వివరంగా, దేవుని ఉద్దేశాలు మన పట్ల, దేవుడు మన పట్ల నెరవేర్చాలంటే ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం అంటే ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఒకప్పుడు ఎలాగుంది? టేబుల్ లాగా ఉందా? మొట్టమొదట ఎలాగుంది? చెట్టు లాగా ఉంది. ఆ చెట్టును అడవిలో ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్క చోటను ఉండొచ్చు. ఒక్కొక్క చోటను ఒక చెట్టు కోబలపేట, ఒక చెట్టు బ్రాడీపేట, ఒక చెట్టు నెమలకల్లు, ఒక చెట్టు బోయిపాలెం, మరొక చెట్టు చిలకలూరుపేట, మరొక చెట్టు క్లబ్ రోడ్డు, మరొక చెట్టు ఆయా ప్లేస్ సంకెటగుంట, ఇంకొక చెట్టు నల్లపాడు, నల్ల చెరువు, రకరకాల చెట్లు వచ్చినాయి. ఒక చెట్టునేమో టేబుల్గా చేయాలనుకున్నాడు దేవుడు, ఒక చెట్టునేమో సోఫాగా చేయాలనుకున్నాడు, మరొక చెట్టునేమో దాని ఒక కానుక బాక్స్ లాగా చేయాలనుకున్నాడు, మరొక చెట్టునేమో బాక్స్ లాగా చేయాలనుకున్నాడు, మరొక చెట్టునేమో కాంగోలాగా చేయాలనుకున్నాడు, మరొక చెట్టునేమో ఈ కిటికీలాగా చేయాలనుకున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకొక చెట్టు, ఒక్కొక్క ప్రాంతము నుండి ఒక్కొక్క చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు. పార్వతీపురం, ఏనుగుపాలెం,
లేదంటే సత్తెనపల్లి, లేదంటే మాచర్ల, లేదంటే ఆయా ఆంటూర్ నగర్, ఆయా స్థలాల్లో నుండి చెట్లు దేవుడు తీసుకుని వచ్చున్నాడు. ఆయా స్థలాల్లో నుండి దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఉద్దేశం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఒక టేబుల్ అయితే, ఒకటేమో డ్రమ్ము, ఒకళ్ళేమో కిటికీ, మరొకళ్ళేమో ఫేను, మరొకరు అంటే దేవుడు తన చిత్తానుసారంగా, దేవుడు తన ఉద్దేశానుసారంగా, దేవుడు తన ఆలోచన, తన ఉద్దేశం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఆ ఉద్దేశానుసారంగా దేవుడు ఏమైతే ఉద్దేశించాడో, ప్రభా నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా, నీ చిత్తం చేయడానికి దేవుడు ఉద్దేశం మన పట్ల నెరవేర్చాలంటే, మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఆయన నెరవేర్చాలంటే మనము సమర్పించుకోవాలి. గట్టిగా లేలే చెప్దా. ఏంటి నన్ను టేబుల్ ఎందుకు చేశారు, నన్ను కుర్చీని చేయండి. దేవుడేమో కుర్చీని చేయవలసిన రీతిగా కుర్చీని ఆ చెట్టును చేస్తాడు. మిషన్ ఉంది, దానికి పైన కూడా ఒక బల్ల. ఒకరినేమో చక్కగా చేయొచ్చు, కూర్చోవడానికి పీటలాగా కూర్చోబెట్టొచ్చు. కుర్చీల్లో కూడా రకాలు ఉంటాయి. ఉయ్యాలు ఊగినట్టుగా ఉంటుంది, ఇంకొకటి కూర్చునే ఊగుతూ ఉంటారు, అది కూడా చెక్కే. రకరకాలుగా ఒక్కొక్కళ్ళు బాక్సు, ఒక్కొక్కళ్ళు కిటికీ, ఒక్కొక్కళ్ళు చైరు, ఒక్కొక్కళ్ళు కానుక బాక్సు, ఒక్కొక్కళ్ళు బల్ల. అలాగే దేవుడు మనందరినీ ఒక్కొక్క రీతిగా దేవుడు తన ఉద్దేశానుసారంగా దేవుడు చెక్కుతా ఉంటాడు. ప్రధాన కార్పెంటరు యేసయ్య, ఆయన చెక్కుతా ఉంటాడు. ఏంటి, నన్ను అలా చెక్కుతున్నారు, వాళ్ళని చెక్కినట్టు నన్ను చెక్కలేదేంటి? వాళ్ళకిచ్చినటువంటి నడిపింపు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క మార్గంలో నడిపిస్తాడు. అందరినీ ఒకలాగా నడిపించడు. అందరూ ఒకలాగా, అందరూ టేబుల్సే అనుకోండి, చర్చి నిండా టేబుల్సే ఉన్నాయి అనుకోండి, మనకు కావాల్సింది ఒక టేబుల్, మనకు కావాల్సిన కొన్ని కిటికీలు. అన్ని కిటికీలు అయిపోయినాయి అనుకోండి, ఎలా? అందరూ కుర్చీలు అనుకోండి, ఎలా? అందరూ వాడుకునే కట్టెలు అనుకోండి, అది ఎలా? ఒక్కొక్కరిను ఒక్కొక్క రీతిగా దేవుడు చెక్కుతాడు. ఎప్పుడు ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతుందంటే, అపోస్తల కార్యంలో దావీదును గురించి, నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు, నా ఉద్దేశాలన్నీ సఫలపరిచేవాడు దావీదు అని చెప్తున్నాడు. మరి ఆ దావీదు దేవునికి సమర్పించుకున్నందువలన దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. ఆ రెండు మాటలు మళ్ళా చదువుదాము. మొట్టమొదటిది అపోస్తల కార్యములు 13:22. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా దావీదును గురించి సాక్ష్యం చెప్పాడు. నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు దావీదు, నేను చెప్పినట్టుగా చేస్తాడు, నా ఆలోచన ప్రకారంగా నాకు విధేయపడతాడు. దేవుడు ఉద్దేశించేశాడు. ఒక్కొక్కరిని, ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, అబ్రహామును ఒక రీతిగా దేవుడు వాడుకోవాలి అనుకున్నాడు. సిస్టర్స్ ఉన్నారు, కొందరు బిలీవర్స్ కూడా, ఒక్కొక్కరు సేవకులేంటి, విశ్వాసులేంటి, ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు మనం వాడుకునే రీతిగా మనము కూడా ప్రభువుకి అప్పగించుకోవాలి. నీ చేతిలో నన్ను చెక్కు ప్రభువా, శిల్పి చేతిలో కొయ్యను నేను, ప్రభువా నీ చిత్త ప్రకారంగా నన్ను చెక్కండి ప్రభువా, శిల్పి చేతిలో కొయ్యను అన్నట్టుగా. ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని వాడుకోవాలంటే, దేవుడు ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే, సాతాను కూడా వీళ్ళని దేవుడు వాడుకుంటాడు గనుక వీళ్ళు ఉద్దేశాలన్నీ చెడగొట్టాలని సాతాను పలు రీతిలుగా కక్ష పెట్టుకుంటాడు. వీరు దేవుళ్ళు వాడబడకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర దేవుని చేతిలో, ఒక్కొక్కరు ఒక్కొక్క దీపము లాంటి వారు దేవుని చేతిలో.
ఆత్మీయంగా కూడా ఉంటాయి. మన పట్ల ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా దేవుడు వాడుకోవాలంటే ఒక్కొక్క విధానమైన పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. నీకొచ్చిన శ్రమలు నాకు రావు, నాకొచ్చిన శ్రమలు నీకు రావు, నాకొచ్చిన కష్టాలు పక్కవాడికి రావు, పక్కవాడికి వచ్చిన కష్టాలు మరొకరికి రావు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపించేటప్పుడు నీ చిత్తం ప్రవ్వా, అప్పగించుకుంటున్నాను ప్రవ్వా, అప్పగించుకుంటున్నాను ప్రవ్వా, సమర్పించుకుంటున్నాను. కార్పెంటర్ ఆయన ఒక వస్తువు చేయాలని ఆయన మనసులో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అలా చెప్తున్నావు? నన్నేమో గొడ్డలకు ఉపయోగించిన కర్రతోటి ఉపయోగించావా? పారకు ఉపయోగించినటువంటి కర్రను నన్ను చేస్తున్నావా? అదిగో టేబుల్ లాగా వాళ్ళని అలాగ ఉపయోగించావా? ఎలాగ ఉపయోగించావా? కాదు కాదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు నడిపిస్తాడు. అందరి కష్టాలు, బాధలు, శ్రమలు అందరిలాగా ఉండవు. ఒక్కొక్క సమయాలు అనిపిస్తుంది, నాకే ఎందుకు కష్టాలు రావాలి, నాకే ఎందుకు ఈ బాధలు కలగాలి. కొందరు అనుకుంటారు, నాకే ఈ మోటోడు ఎంత దొరకాలి. మోటోడు అంటే మాట వినడు, మరటోడు, నాభాలు. నాకే ఈ నాభాలు ఎందుకు దొరకాలంటే ఆ నాభాల ద్వారా శుద్ధి కలుగుతుందేమో. కొందరిని కొన్ని రీతిలుగా ఇబ్బంది మార్గంలో దేవుడు నడిపిస్తాడు. కొందరిని కొన్ని కష్టాలు రప్పిస్తాడు, మరికొందరికి రోగాలు రప్పిస్తాడు, మరికొందరికి అప్పుల సమస్యలు రావచ్చు, మరికొందరికి ఒక సంథింగ్ ఒక్కొక్క రీతిగా దేవుడు నడిపిస్తాడు. ఏది అయినా దేవుడు మంచివాడు, గొప్పవాడు. గట్టిగా లేలు చెప్దా. దేవుడు మంచి దేవుడే, దేవుడు చెడ్డ దేవుడు ఏం కాదు. మనల్ని ఆయన మార్గంలో నడిపించడం దేవుడు ఉద్దేశం. ఎందుకు ప్రభువా, నాకే ఈ బాధలు ఎందుకు కలగాలి? నా తోటి వాళ్ళు ఎంత సుఖంగా జాలీగా ఉన్నారు అంటే దేవుడు రాసి పెట్టాడు అంటారు కదా. రాత అండి, రాత అంటారు. హల్లెలూయా. రాత అండి, రాత అంటారు. దేవుడు కూడా రాత, ఒక జీవితం మన గురించి ఈ లోకంలో రాసేస్తాడు. ఇలాగుంటాడు, ఇలాగుంటుంది, ఇలాగుంటాడు. వీళ్ళకి కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు కలుగుతాయి. దేవుడు ఉద్దేశాలు, ఆ ఉద్దేశానికి మనం అప్పగించుకుంటే తండ్రి మన పట్ల ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా, నా పరుగును ముట్టించి నీ సన్నిధిలో నిలచెదను, నా పరుగును ముట్టించి నీ సన్నిధిలో నిలచెదను. ఆమేన్. ఎందుకంటే నీ చిత్తం చేయడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. అప్పగించుకుంటున్నావా? చెక్కేటప్పుడు నన్ను ఎందుకు చెక్కుతున్నావు నువ్వు, నన్ను చెక్కొద్దా అంటే, ఒక చెట్టుగా ఉన్న మనము, దేవుడు ఆయన ఉద్దేశం ఈ చెట్టును ఎలా చెయ్యాలి, ఈ చెట్టును ఈ డిజైన్ చేయాలి. కొన్ని చూడండి దీనికి ఏ డిజైను ఏమి ఉండవు. కొన్ని చూడండి డిజైన్గా కార్పెంటర్ వారు చేస్తారు అందం వచ్చేటట్టు. కొన్ని ద్వారబంధాలు చూడండి, మామూలు ద్వారబంధం వేరు, దాని మీద డిజైన్ చేసి ప్రైజ్ లార్డ్ అని రాస్తారు. లేదంటే పావురాలు వేసి 2 పావురాలు వేయండి, ద్రాక్ష గుర్తేయండి, ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. ఉద్దేశము ఆయన మనసులో ఉంది. అప్పుడు అనుమతించారు, అప్పుడు పని చేసేవారు అలా చేశారు. దేవుడు ఉద్దేశం కూడా ఒక ఆలోచనతో ఉంటుంది. నీ ఆలోచన నా పట్ల ఏమిటి ప్రభువా అని ఎంతమంది అడుగుతున్నారు? నా జీవిత సంవత్సరంలో, నేను బ్రతుకు దినములో నేను ఏం చేయాలి నీ కొరకు? అసలు నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి?
నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి? ప్రతి వారు కూడా దేవుని చేతిలో, ప్రతి వారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధము లాంటి వారు. ఆయుధాలకి కొన్ని శ్రమలు వస్తాయి, బాధలు కలుగుతాయి. ఒకరికి వచ్చిన కష్టాలు మరొకరికి రావు, ఒకరికి వచ్చిన నిందలు మరొకరికి నిందలు రావు, ఒకరికి వచ్చిన సమస్యలు మరొకరికి రావు, ఒకరికి వచ్చిన రోగాలు మరొకరికి రావు. ఏదొచ్చినా సరే ఈ సమస్యల వెనకాల దేవుడు ఉద్దేశం ఏదో ఉంటుంది. కృంగిపోకూడదు. నా బ్రతికెందుకు, నా బ్రతికెందుకు, నేను చచ్చిపోతా, నేను బ్రతుకును, నన్ను తీసుకెళ్ళిపో, నా జీవితాన్ని తీసుకెళ్ళిపో, నేను బ్రతుకును అంటే దేవుడు ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడదు. యోసేపు పట్ల ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాలని యోసేపు పట్ల ఉన్నది. మీరు ఉన్నతమైన స్థితి రావాలంటే ఉన్నతమైనటువంటి డిజైన్ చేయబడాలి. యోసేపుకి మామూలు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వస్తువులు వాడుకుంటాం. మామూలు పాత్ర వేరు, డిజైన్గా ఉండేది వేరు. కొన్ని చూడండి, ఈ లైట్లే కొన్ని డిజైన్గా ఇస్తూ ఉంటారు. రకరకాలుగా డిజైన్గా చేయబడాలంటే దానికి సమయం పడుతుంది. ఆత్మీయంగా మన జీవితాలు వర్ధిల్లాలంటే, ఒక ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టాలంటే కొందరికి సమయం పట్టవచ్చు, మరికొందరు పట్టకపోవచ్చు. ఏదేమైనా ప్రభువుకు అప్పగించుకోవాలి. నా పట్ల నీ ఉద్దేశం జరిగించండి అయ్యా, నన్ను జారిపోనివ్వద్దు, నన్ను పడిపోనివ్వద్దు. శ్రమ దినాలు కొందరు ఏం చేస్తారు, ఈ ఉద్దేశం నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్న డిజైన్ చేసి ఒక చెక్క, ఒక పాత్ర ఇమ్మంటే సింపుల్గా ఇచ్చేస్తారు. అదే డిజైన్ చేసి ఇంకొక పాత్ర ఇమ్మంటే అది కొంచెం కష్టపడాలి, శ్రమ పడాలి. నన్ను ఎందుకు అలా చేసావు, నాకు వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నా తోటి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నా ఇరుగు పొరుగు వారు చాలా బాగున్నారు కదా, వాళ్ళు అక్రమంలో ఉంటున్నారు, అవిధేయతల్లో ఉంటున్నారు, శాపంలో ఉంటున్నారు, బాగా డెవలప్ అవుతున్నారు, నా కుటుంబమే దరిద్రంగా ఎందుకు ఉండాలని కొందరు అలాగా అనుకునే వాళ్ళు ఉంటారు. కాదు, దేవుడి ఉద్దేశం మన పట్ల ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. ఒకరికి వచ్చిన శ్రమలు ఒక కుటుంబానికి రావు, పక్క వాళ్ళకి వచ్చిన శ్రమలు మనకు రావు, మనకు వచ్చిన శ్రమలు వేరొకరికి రావు. రకరకాలుగా ఉంటుంది. నువ్వు దేవుని చేతిలో బంగారం లాంటి శ్రమలు వస్తాయి. నువ్వు దేవుని చేతిలో మట్టికేముంది, అంతేం శ్రమ ఉండదు, అంతేం బాధ ఉండదు, అంతేమి ఇబ్బంది ఉండదు, అన్నేం కష్టాలు ఉండవు, అన్నేం బాధలు ఉండవు. నాకే ఎందుకు రావాలి ఈ బాధలు అంటే నిన్నే దేవుడు ఆశీర్వదించాలన్నది దేవుడి ఉద్దేశము. ఈ లోపల చాలా మంది కలవరపడిపోయి భయపడిపోయి, నా వల్ల కాదు, నేను జీవించలేను, నేను అసలు ఈ బ్రతికెందుకు, నా వల్ల కాదు. ఎంతో మంది దూకేస్తారు, ఎంతో మంది ఒకేసారి చనిపోవాలనుకుంటారు. నా వల్ల కాదు, ఈ జీవితం నేను చేయలేను, ఈ కష్టాలు నేను తట్టుకోలేను, ఈ బాధలు నేను తట్టుకోలేను, ఈ నిందలు నేను తట్టుకోలేను. ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిగా ఉంటుంది. గట్టిగా లేలే చెప్దా. దేవుడు తన చిత్త ప్రకారంగా బస్సు పాటలు ఉన్నాయి, ఆటో లాగా ఉంటే దాని ఇంజిన్ అది వేరు, దాని బలం వేరు, ఆటో ఇంజిన్ వేరు. బస్సు లాగా నడపాలి అంటే దానికి సంబంధించిన ఇంజిన్ అది వేరు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దావీదుకు వెళ్ళి పసిగట్టాలి, ఆయన ఆలోచన ఏంటో గ్రహించాలి, ప్రభువా నీ చిత్తం చేయాలి. ఆ చెట్టును కోస్తున్నప్పుడు నన్ను ఎందుకు అలా కోస్తున్నావు, నన్ను ఎందుకు సగం కోసావు, నన్ను ఎందుకు ముక్కలు కోసావు, నాకెందుకు మేకులు కొడుతున్నావు, నన్ను ఎందుకు అలా కోస్తున్నావు, నన్ను ఎందుకు ఇలాగ అంటున్నావు అంటే దేవుడి ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడదు. గొప్ప ప్రణాళిక అయితే ఉంది, గొప్ప ఉద్దేశం అయితే ఉంది, కానీ మధ్యలో నీవు ఆగిపోవడానికి కారణం ఏంటంటే
దేవుడు ఉద్దేశం నెరవేర్చబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీవు విధేయత చూపడం లేదు. అర్థమవుతుందా? దేవుడు ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడాలంటే చచ్చే పర్యాంతం వరకు లోబడి ఉండాలి, విధేయపడి ఉండాలి. నన్నెందుకు అలా చేస్తున్నావు, నన్నెందుకు ఎలా కోసావు, నన్నెందుకు ఎలాగా? ఇప్పుడు టేబుల్ ఉంది, దీని కొలతల ప్రకారంగానే కోయాలి. నన్ను సగం కోయిపోయావా, అంతెందుకు కోసావు, అంత అలా నిలబెట్టావేంటి, నన్ను ఎందుకు అలా కొయ్యాలి, నన్ను ఎందుకు అలా రాసి రంపాన పెట్టాలంటే రాసి రంపాన పెడితేనే అది షైనింగ్ వచ్చేది. దేవుడు తన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే కొన్ని కష్టముల మార్గములో దేవుడు నడిపిస్తాడు. యెషయా గ్రంథములో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది గనుక అతని ఉద్దేశములన్నీ, దేవుడు ఉద్దేశాలన్నీ అతని వల్ల నెరవేర్చబడతాయి. ఆ మాట చదువుదాము. 53 అధ్యాయం 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతని వల్ల ఆశ్చర్యము, దేవుని ఉద్దేశం సఫలమవుతుంది. అతన్ని నలగొట్టడానికి, చితగొట్టడానికి దేవుడు ఉద్దేశం కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశాలు, దేవుడు ఉద్దేశాలు వేరు. దేవుడు ఉద్దేశాలకు అప్పగించుకుంటే, సమర్పించుకుంటే మన జీవితం 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలిస్తుంది. కొంతమంది అప్పగించుకోరు, దేవుడికి సమర్పించుకోరు. బాప్తిసం తీసుకో, సమయం అయిపోతుంది, బాప్తిసం తీసుకో అంటే తీసుకుంటానులే, తర్వాత తీసుకుంటానులే. బాప్తిసం తీసుకో అన్నా సరే తర్వాత తీసుకుంటానులే. దేవుడి సన్నిధికి రా, కూటాలు మానొద్దు, దేవుడి సన్నిధిలో దేవుని కూటాలకి రా. నేను రాను. ఎంతో మంది దేవుడిచ్చిన అవకాశంలో రాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటారు? సమయం ఇస్తున్నాడు దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. నీ పట్ల నువ్వు ఉద్దేశం నెరవేర్చబడుతుందని దేవుడు చెప్పాడు. ఆయన చిత్తానుసారంగా నలగొట్టొచ్చు, చితగొట్టొచ్చు, బాధొచ్చు, లేదంటే చిత్రీకరించవచ్చు, చిత్రీ పెట్టొచ్చు. బాగా షార్ప్గా ఉన్నా ఇంకా నునుపు రావాలని బాగా చిత్రీ పెట్టొచ్చు. ఎంత పెట్టినా ఆయన ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడాలంటే సమర్పించుకోవాలి. తండ్రి కుమారుడికి సమర్పించుకోలేదా? ఆ కుమారుడు ఆశ్చర్యకరంగా ఆ తండ్రికి సమర్పించుకోలేదా? ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు పట్ల దేవుడు ఉద్దేశం నెరవేర్చబడటానికి తండ్రికి అప్పగించేసుకున్నాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఎందుకు చేతులు కట్టేశావు, అసలు బెంజమిన్ నన్ను ఎందుకు అలగన్నావు, నన్ను ఎందుకు కాళ్ళు కట్టేయాలి, నన్ను ఎందుకు చేతులు కట్టేయాలి, నన్నెందుకు ఈ పాడు మీద, ఈ కట్టెల పాడు మీద నన్ను కూర్చొని పెట్టాలి, పండుకొని పెట్టాలి? నువ్వు తండ్రివేనా? అసలు నువ్వు తండ్రివైతే నన్ను కొడతావా? నువ్వు తండ్రి కాదు, దయ్యాను అంటే తండ్రి ఉద్దేశం నెరవేర్చబడదు. తండ్రి ఉద్దేశం, దేవుడు తన బిడ్డల పట్ల ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలంటే అప్పగించుకోవాలి. అప్పగించుకోకుండా నన్ను ఎందుకు అలా కొడుతున్నావు, నన్ను ఎందుకు కాళ్ళు కట్టేశావు, చేతులు కట్టేశావు, నా మీదకి ఎందుకు కత్తెత్తుతున్నావు? దేవుడు ఉద్దేశం నెరవేర్చబడదు, దేవుడి సంకల్పాలు నెరవేర్చబడవు. అందుకనే అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అబ్రహాం పట్ల దేవుడు ఉద్దేశం ఉంది కాబట్టి, జనములకు తండ్రిగా చేయాలి కాబట్టి, ఆశ్చర్యకరంగా అబ్రహాం కూడా దేవుడు మాట విన్నాడు. చనిపోయేదాకా కూడా ఆయన దేవుడు మాట విన్నందువలన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మన యొక్క జీవిత యాత్రలో కొన్ని సమయాల్లో మనం తిరగబడతాం. దేవుడికి తిరగబడినందువలన దేవుడు ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడదు. మనం గొప్ప పాత్రగా దేవుడు చేయాలన్నదే దేవుడు ఉద్దేశం.
అసలు కొట్టంసలా ఒక మాట అంటే నన్ను ఎందుకు అనాలి? దేవుడు ఉద్దేశం ఆగిపోయినట్టే. దేవుడేమో ఒక ప్రణాళికతోటి ఈ బిడ్డను నేను వచ్చే దినాల్లో ఒక స్థాయిలో పెట్టాలి అన్నాడు దేవుడు ఆలోచన. ఈ లోపల దేవుడు ఆలోచన కాబట్టి దాన్ని తగినట్టుగా శ్రమలు రప్పిస్తాడు, బాధలు కలుగజేస్తాడు, ఇబ్బంది ఇరుకులో అనేక రీతిలుగా ఆ మార్గంలో నడిపిస్తాడు. ఇప్పుడు రైసే ఉన్నాయి. రైస్ ఎక్కడి నుండో ఏయో పొలాల నుండో ఎక్కడి నుండో వస్తాయి. మన చేతిలో నుండి మన నోటిలోనికి వెళ్ళాలంటే అవి ముందుగా ఏం చేయబడాలి? రైస్ వచ్చినాయి, అవి స్టవ్ మీద ఉడకబడాలి కదా, వేడికి ఉడకబడాలి కదా. నేను తట్టుకోలేను, నన్ను ఉడికింప చేయొద్దు. రైస్ అలాగంటే బియ్యంగా ఉంటాయి కాబట్టి ఎవరు తినరు. ఒకవేళ తిన్న కడుపు నొప్పి వస్తుందని రైసే తిన్నారు అనుకోండి, రైస్గానే తిన్నారు, బియ్యం గింజల్లాగా. అది ముందుగా ఉడకబడాలి, మంటలో వేయబడాలి, అగ్నిలో వేయబడాలి. నీళ్లు వెసరుగా మారిన తర్వాత ఆ మసురుతున్న నీళ్ళ పట్ల ఉన్నాయి. ఆ శ్రమ ఎందుకు ఇచ్చావు? నాకెందుకు ఇలాగన్నావు? నన్ను ఎందుకు ఇలా తిడుతున్నావు? నన్ను ఎందుకు అలాగంటున్నావు? నువ్వు? దేవుడు ఉద్దేశం నెరవేర్చబడాలంటే, దేవుని సంకల్పం నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడాలంటే సమర్పించుకోవాలి. సమర్పించుకున్న బిడ్డలకు విచిత్రమైన శ్రమ, బాధ, ఇబ్బంది, వ్యాధి, బలహీనత, పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలే రేపోతే మనం విలువైన వారుగా మార్చబడం. దేవుడు మనల్ని విలువైన వారిగా మార్చాలని వాళ్ళు గట్టిగా చెప్దా. అయితే ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలంటే, విలువైన వారుగా దేవుని చేతిలో ఒక ఆయుధాలుగా వాడబడాలంటే తగు శ్రమలు వస్తాయి, తగు బాధలు కలుగుతాయి. ఆ బాధలు లేకపోతే మనం దేవుని చేతిలో ఆయుధాలుగా వాడబడలేము. దేవుని చేతిలో ఇప్పుడు దానికి మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు మామూలుగా వచ్చేసినాయా? స్టీల్ ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి, రాగి ఉన్నాయి, మట్టి ఉన్నాయి, బంగారం ఉన్నాయి. కొన్ని వస్తువులు వాడుకుంటా ఉంటాం. ఆ బంగారు తగినట్టుగానే శ్రమ ఉంటుంది. మట్టి కొండకి మట్టి లాంటి శ్రమలు వస్తాయి, వెండికి వెండి లాంటి శ్రమలు వస్తాయి, స్టీల్కి స్టీల్ లాంటి శ్రమలు వస్తాయి. నాకెందుకు శ్రమ? నాకెందుకు ఇబ్బంది? యోసేపు జీవితంలో తండ్రి ఉద్దేశం గొప్పగా ఆశీర్వదించాలన్నది దేవుడు ప్రణాళిక. శరీర తండ్రి కూడా ఆ తండ్రి విచిత్రం, అతను ప్రేమించి, యోసేపును ప్రేమించి తన తండ్రి విచిత్రపు టంగి అతనికి ధరింపజేశాను అన్న మాట చదువుదాము. ఆదికాండము 37 అధ్యాయం 3వ వచనం. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. విచిత్రపటము నిలువుటంగి కుట్టించినట్టుగా దేవుడు ఉద్దేశం యోసేపు పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది కనుక విచిత్రమటంగి అనగా ఆత్మీయంగా విచిత్రమైన శ్రమ, బాధ, ఇబ్బంది, రోగము, వ్యాధి, బలహీనత, పోరాటములు, కష్టాలు, నష్టాలు, దరిద్రత, యోసేపును ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు పెట్టాలన్నది ఉద్దేశం. అయితే ఉన్నతమైన శ్రమ వస్తుంది. చాలా మంది పిల్లలు కొన్ని సబ్జెక్టులు ఆగుతూ ఉంటాయి. ఈ పిల్లలకి ఎందుకు ఆగుతున్నాయి? బాగా చదివితే ఎందుకు ఆగుతాయి? బాగా చదవకుండా మొద్దుల్లాగా ఉండి అన్నిట్లో పాస్ అయిపోవాలి అంటే ఎలా కుదురుతుంది? మనల్ని ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాలంటే ఈ సబ్జెక్టులన్నీ బాగా చదివితేనే కదా. ఆశ్చర్యకరంగా వాటిలో పాస్ అయిపోతాం. ఈ లోక పరీక్షల్లోనే సబ్జెక్టులు ఆగుతాయి. సంబంధమైన పరీక్షలు ఉంటాయి మనకి, ప్రతి వ్యక్తికి కూడా.
ప్రతి బిడ్డకి కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో పాస్ అవుతా వస్తున్నామంటే దేవుడు ఉద్దేశం మన జీవితాన్ని కట్టుకుంటున్నట్టు అర్థం, ఇల్లు కట్టబడుతుందని అర్థం. ఈ చిన్న వాటిలోనే పాస్ అవ్వకుండా 10th పాస్ అవ్వరా, ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిపోవాలి, పీజీకి వెళ్ళిపోవాలి, ఎంఏ బిఈడి చదవాలి, రకరకాలన్నీ చదువులన్నీ చదవాలని వీటిలోనే పాస్ అవ్వాలా? దేవుడు ఉద్దేశాలు మన పట్ల సంకల్పాలు నెరవేర్చబడాలంటే దేవుడు చిత్తానుసారంగా ఆయన చితకొడుతున్నప్పుడు, నలగొడుతున్నప్పుడు ఆయన ఉద్దేశాలన్నీ పసిగట్టి, ప్రభా నీ చిత్తం చేయడానికి నా కృప ఇవ్వయ్యా, మొట్టమొదటిగా తగ్గింపు దయచేయండి అయ్యా, నీ తగ్గింపు దయచేయండి. తగ్గింపు గలవారు నిశ్చయముగా ఆ దేవుని రాజ్యం చేర్చబడగలుగుతారు, దేవుని ఉద్దేశం నెరవేర్చబడగలుగుతారు, దేవుని ప్రణాళిక నెరవేర్చబడగలుగుతారు. తగ్గింపు లేదా వారి పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడదు. తగ్గింపుతోటి ఉంటే దేవుడి ఉద్దేశం ఆశ్చర్యకరంగా దేవుడే వారి జీవితాన్ని తగ్గించుకుంటున్నందువలన వీళ్ళు నేను కడతాను, వీరు నాకు లోబడుతున్నారు, వీరు నేను కడతాను. దేవుడు మన కొరకు ఒక మాట ఇచ్చున్నాడు, ఆ మాట చదువుదాం. నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేర్తును అన్న మాట చదువుదాము. యెహెజ్కేలు గ్రంథము 17:24. 17వ అధ్యాయం 24వ వచనం. యెహోవానకు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చెదను. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడా, మన పట్ల మన భవిష్యత్తు గురించి ఒక మాట ఇచ్చాడా, అది నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడనివ్వకుండా సాతాను ఏం చేస్తాడు, నువ్వు దేవుడి సన్నిధికి మానే, మొట్టమొదటి దేవుడితో కనెక్షన్ మానే. ఎప్పుడు దేవుని కనెక్షన్ మారేశారో దేవుడి ఉద్దేశం నెరవేర్చబడదు. దేవుని సేవకుల మీద తిరగబడు, దేవుని మాటలు వినొద్దు, దేవునితో సహవాసం వద్దు, సంఘ సహవాసం వద్దు. దేవుడి ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే, ఆయన సంకల్పాలు మన పట్ల నెరవేర్చబడాలంటే ఆయన కొట్టినా, తిట్టినా, చావుగొట్టినా, బాధ పెట్టినా, హింస పెట్టినా. కొందరు అంటారు చర్చికి వెళ్ళలేనంతసేపు ఏ గొడవ లేదండి, మందిరానికి వెళ్తుంటే శ్రమలు వస్తున్నాయండి. కొందరు అనేది మందిరానికి ఎంత అయితే వెళ్తానో అంత శ్రమలు వస్తున్నాయండి. మందిరానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా డబ్బు బాగానే వచ్చేది, లంచాలు బాగానే వచ్చాయి, అన్ని బాగానే వచ్చాయి, డెవలప్ ఇవన్నీ. దేవుడు మందిరానికి వెళ్తే నాకు అసలు బాగుంటలేదు అంటే సైతాన్ని పట్టింది. ఆ సైతాన్ని వదిలించాలి. యేసుక్రీస్తు నామములో సాతానా పో, నా వెనుక నుండి పో అన్నట్టుగా గద్దించాలి. సాతాను వెంబడిస్తూ ఉంటాడు మనల్ని. దేవుడు ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడనివ్వకుండా ఈ లోక సంబంధమైన ఈ వస్తువులే తయారు చేసినప్పుడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చేసినప్పుడు, వాళ్ళలాగా మమ్మల్ని ఎంత చేయలేదు, వీళ్ళలాగా మమ్మల్ని ఎంత చేయలేదు, వాళ్ళు ఎలాగున్నారో చూడండి. కొందరు కష్టాలు ఎక్కువైనాయి అనుకో, చూసావా వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఎకరం పొలం కొనుక్కున్నారు, నువ్వేం కొన్నా నాకు. కొందరు అడిగే వాళ్ళు ఉంటారు, 10 కాసులు తులం వేసుకుని తిరుగుతూ ఉంటుంటే బంగారం వేసుకుని నాకు బోర్డు దానిలాగా ఎలాగుంచావు చూడు, నీ ముఖం తగలెట్ట, ఎలాగని వాళ్ళు ఉంటారు. బంగారు పిచ్చి అనుకోండి, బంగారం లేనిదే నేను లేదు అనుకోండి, నీ మొక్క ఎలాగుందో చూడు, ఇదిగో నా తోటి సువార్త అమ్మ, ఎంత సువాసనగా ఎదురుతుంది, పేరే సువాసన, సువాసన సువాసన, బంగారంతో స్మెల్ భలే వస్తుంది. నేను ఉన్నాను బూడిదానిలాగా, మూడుదానిలాగా. కొందరు అలాగంటారు. దేవుడు ఉద్దేశాలు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రీతిగా ఉంటాయి. వాళ్ళలాగా నన్ను ఎందుకు చేయలేదు, ఏలాగా నన్ను ఎందుకు చేయలేదు, వాళ్ళలాగా నేను ఉండాలి, వీళ్ళలాగా నేను ఉండాలి ఏనాడు అనుకోకూడదు. ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు నడిపిస్తాడు. వాళ్ళలాగా నేను లేను, వాళ్ళలాగా నేను సంపాదించలేదు, వాళ్ళకి నెలకి 1,00,000 రూపాయలు వస్తున్నాయి, మనకేమొస్తున్నాయి బోడి.
అన్నట్టుగా అనుకో. ఎవరిని ఏ రీతిగా దేవుడు నడిపించాలో ఆయన తెలుసు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు నడిపిస్తాడు. అలాగుండాలి, ఎలాగుండాలి, అలా చేయాలి, ఎలా చేయాలంటే ఎంత చెట్టుకి అంత గాలి. హల్లెలూయా. చిన్న చెట్టు అనుకో, చిన్న చెట్టు గాలి. పెద్ద చెట్టు అంటే పెద్ద చెట్టు గాలి. నేను అలాగుండాలి, అప్పుడులాగా జరగాలి, ఇప్పుడు అంటే ఎలా కుదురుతుంది? నాకు అప్పుడులాగా జరగాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏదో పెండ్లు కానప్పుడు పిల్లలు ఏం చేస్తారు? మగ పిల్లలైన ఆడపిల్ల ఇంట్లో సాగినట్టుగా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత సాగుతుందా? అప్పుడులాగా నేను ఉంటా. ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారనుకో, ఇంట్లో సాగినట్టు పెళ్ళి అయిన తర్వాత నేను అలాగా ఉంటానంటూ ఊరుకుంటాను. అప్పుడు తిరిగినట్టు అటు ఇటు తిరుగుతాను అని పెళ్ళి అయిన తర్వాతగా ఆళ్ళ బండ్లు ఎక్కించుకుని బైకుల మీద తిరుగుతా ఊరుకుంటారు? కుదురుతుంది అది? అసలు క్రమమేనా? అప్పుడులాగా ఉండాలి ఇప్పుడు అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నాం, ఇప్పుడు కూడా ఫ్రెండ్స్గా ఉంటామంటే కుదరదు. దానికో క్రమం ఉంది, దానికి ఒక నడిపింపు ఉంది. అలా కాకుండా చాలా మంది కూడా దేవుడు ఉద్దేశాలు కనిపెట్టకుండా, దేవుడు ఆలోచనలు కనిపెట్టకుండా, దేవుడు ఏం చెప్పాడో అది మర్చిపోయి, దేవుడు నా పట్ల ఇలాగ అనుకుంటున్నాడు, ఇలాగ ఉద్దేశించాడు. దావీదు పసిగట్టాడు, ఎలాగైనా నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఎన్నుకుంటాడు. ఒక హృదయంలో ఒక మనసు ఉంది. దేవుడు ఆయన ఎల్లవేళలా తగ్గింపు కలిగే ఉన్నాడు. ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను, ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనే, నా కుటుంబం ఏ పాటిది అయ్యా, ఎంతగా నేను హెచ్చించబడడానికి నేను ఏ పాటి వాడునయ్యా. ప్రతిదానికి తగ్గింపు ఉన్నవాడే గొప్పవాళ్ళు అవుతారు. హల్లెలూయా. తగ్గింపు లేదా వారికి ఎప్పటికైనా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వస్తే తట్టుకోలేరు. తగ్గింపు గలవారిని నిశ్చయంగా దేవుడు నిలబెడతాడు. తగ్గింపు గలవారిని ఆశ్చర్యకరంగా ఆయన ఉద్దేశాలు వారి పట్ల స్థిరపరచబడతాయి. తగ్గింపు గలవారిని ఒక స్థాయిలో దేవుడు ఎప్పటికైనా నిలబెడతాడు. ఎప్పుడు? ప్రాణం పోయేంత వరకు. తగ్గింపు ఇవ్వయ్యా, నీ తగ్గింపు ఇవ్వయ్యా, నీ విధేయత ఇవ్వయ్యా, నీకు లోబడే మనసు ఇవ్వయ్యా, ప్రభా కృప దయచేయండి అయ్యా, నీ శిక్షా మార్గంలో వెళుతున్నప్పుడు నీకు ఎదురాడకూడదయ్యా, నీ శిక్షణ మార్గంలో వెళుతున్నప్పుడు నేను ఎదిరించకూడదయ్యా, ప్రభువా కృప దయచేయండి. ఎల్లవేళలా ఆ విశ్వాసంతో ఉంటేనే ఇస్సాకు అలా ఉద్దేశం, ఇస్సాకు పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలం పొందను అన్నమాట చదువుదాము. ఆదికాండము 26 అధ్యాయం 12 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. 100 ఫలం పొందడానికి కారణం ఏంటంటే విధేయత చూపాడు తండ్రికి. సంఘములో మీరు అలాగ ఉండద్దు, మీరు ఎలా ఉండండి అన్నామనుకో, మమ్మల్ని అలాగన్నారు, ఎలాగన్నారు, మాట్లాడితే తిడుతున్నారు, మాకు బాల. దేవుడు ఉద్దేశాలు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా, కొన్ని ఎలాగుంటాయి, చదివి టీచర్ తిడుతూ ఉంటుంది, ఒక్కొక్క సమయాల్లో తిడుతూ ఉంటాడు. ఎప్పుడు 90 మార్కులు వచ్చి 1 మార్కు తగ్గింది, వాణ్ణే చదివి తిడతారు కొందరు. చదవలేని మొద్దుని బండని ఏం పట్టించుకోరు. చదివినా ఎన్ని చేసినా తిట్టినా కొట్టినా ఏం కదలదు. చదివి ఇంకా వాళ్ళు షార్ప్నెస్ రావాలని, ఇంకా చదవాలని. ఆత్మీయంగా కూడా అంతే. ఒకరి పట్ల దేవుడు ఉద్దేశం ఉందా? దేవుడు శ్రమ, మార్గము, ఇబ్బంది, వ్యాధి, బలహీనత, పోరాటము, పలు పరీక్షలు వస్తాయి. యోసేపును గురించి కూడా అతని సంఖ్యలతో బాధించిరి,
అతడు పరిశోధించడానికి ఆ మాటలు చదువుదాము. కీర్తన గ్రంథము 105:17. 105:17 వచనం. యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుని ఉద్దేశం నెరవేరు వరకు కూడా పరిశోధించుండెను. మనల్ని దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, బంగారం లాగా చేయాలని. మరి బంగారం లాంటి శ్రమ, బాధ, ఇరుకు, వ్యాధి, బలహీనత, నింద, అవమానం, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా బయలుదేరింది, అమ్మగారు బయలుదేరింది, తెల్ల బట్టలు వేసుకుని బయలుదేరింది, అమ్మో భక్తుడు బయలుదేరాడు, తెల్ల బట్టల్లో మెరిసిపోతున్నాడు. పడలేని వాళ్ళు, దారంటే వెళ్ళేవాళ్లే సనుక్కునేవాళ్ళు ఉంటారు. ఈ లోపల కొంతమంది ఈ ద్విమానసం దానికి ఎందుకు వచ్చింది కాల సేవకులు చెప్తున్నారు, కానీ అలాగున్న ఏమన్నా హృదయంలో ఉంటే హృదయంలో ఉంటే లేదేంటి, హృదయంలో ఉండాలి ఆ తెలుపుదానం, హృదయంలో ఉండాలి. దేవుడి చిత్త ప్రకారం కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నాము అన్నట్టుగా, అటు శరీరగా కూడా ఒక క్రమము. ఓ స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, ఒక ఆర్మీకి ఒక యూనిఫామ్ ఉంటుంది, ఒక డ్యూటీకి ఒక యూనిఫామ్ ఉంటుంది. రకరకాల ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ రైల్వే వాళ్ళు వేసుకుంటారా, గ్యాంగ్ మెన్లు అని ఉంటారు, వాళ్ళకు కూడా ఒక యూనిఫామ్. దేవుడి సంబంధులు కూడా ఒక యూనిఫామ్ ఉంది. దేవుడి సన్నిధి ఒక క్రమం ఉంది. అలా కాకుండా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఉన్నారా, నువ్వు అలాగే ఉంటావులే, దేవుడే వదిలేస్తాడు. అలాంటి వాళ్ళని ఏం పట్టించుకోడు. ఒక క్రమములో ఎదిగే వాళ్ళు ఉంటారు. వారి పట్ల ఎన్ని కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా దేవుడు ఉద్దేశం నా పట్ల నెరవేర్చిపోతున్నాడు, నేను అవిధేయపడకూడదు. ఇస్సాకు అవిధేయపడలా. తండ్రి కత్తెత్తినా సరే దేవుడి ద్వారా అబ్రహామా ఆగు. ఇస్సాకు పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడలేదా? అబ్రహాం పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడలేదా? దావీదు పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడలేదా? ఎక్కడో అరణ్యములో, అడవిలో గొర్రెలు కాసుకొచ్చున్నటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించలేదా? ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం, దేవుడి ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు జరగనివ్వకుండా సాతాను ఎన్నో ఆటంకాలు పెడతా ఉంటాడు. చూడండి, ఒక్కొక్క సమయాల్లో అంతరాయం వచ్చింది అంటే టీవీ చూసేవాళ్ళకి బాగా తెలుస్తుంది, అంతరాయం వచ్చింది, సరిగా లేదు అన్నట్టుగా. దేవుడు ఉద్దేశం మంచిగా మన జీవిత చరిత్రను, దేవుడు ప్రణాళిక, సంకల్పం, ఉద్దేశం నెరవేర్చబడాలంటే కొన్ని అంతరాయాలు, సాతాను అంతరాయాలు కలుగుతాయి. నువ్వు ఏదైనా అలాగే ఉండు, మౌనంగానే ఉండు, ఓర్చుకునే ఉండు. సాతాను ఏం చేస్తాడు, మనం గెలుతూ ఉంటాడు. ఏంటి నీకేమైనా తక్కువ, నీకేమైనా బలం ఎక్కువ, నీకు తక్కువ, గిల్లుతా ఉంటాడు. నేనెంత తక్కువ, నేనే ఎక్కువే. మన యొక్క జీవితంలో దేవుడు ఉద్దేశాలు నెరవేర్చబడనివ్వకుండా సాతాను కొన్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. అందుకని ఎల్లవేళలా మలినం తొలగించయ్యా, నీ ఉద్దేశాలు నా పట్ల నెరవేర్చండి అయ్యా, నీ సంకల్పాలు నా పట్ల నెరవేర్చండి అయ్యా, నీ ప్రణాళిక నా పట్ల నెరవేర్చండి అయ్యా. హల్లెలూయా. నీ ఉద్దేశం నా పట్ల నెరవేర్చండి ప్రభువా. దేవుడు ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే అందుకని ఇర్మియా గ్రంథములో మిమ్మల్ని గుర్చిన ఉద్దేశించిన ఉద్దేశములు అవి మేలుకరములే గాని అవి హానికరమైనవి కావు అన్న మాట చదువుదాము. 29 అధ్యాయం 11 వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించినటువంటి ఉద్దేశములు అవి మేలుకరములే, అవి హానికరమైనవి కావు.
మిమ్మల్ని గురించి నువ్వు ఉద్దేశించలే అవి కీడు అనుకోవద్దు. ఏంటి, నా జీవితంలో కీడు అనిపించాలా, ఈ బాధలు అనిపించాలా, ఈ శ్రమ ఇంకెంతేనా, నా జీవితం ఇంతేనా, ఇంతేనా నా బ్రతుకు అని ఏనాడు అనుకోవద్దు. దేవుడు తలుచుకుంటే మట్టిని బంగారం చేయగలుగుతాడు. దేవుడు తలుచుకుంటే బంగారాన్ని కూడా మట్టిగా చేసేస్తాడు. అర్థమైందా? దేవుడు తలుచుకుంటే మట్టినేమో బంగారం చేయగలుగుతాడు, బంగారంగా ఉన్న దాన్ని మట్టి చేయగలుగుతాడు. ఎలా సాధ్యం అంటే ఆయన సాధ్యం. మట్టి ఏమో, నేను మట్టిని ప్రభువా, నా మట్టి బుద్ధులు తొలగించయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా, నా జీవితం అందరూ త్రొక్కుతున్నారయ్యా, నన్ను త్రొక్కుతున్నారయ్యా అని ఏడుస్తూ ఉంటుంటే, దరిద్రంగా ఉన్నానయ్యా, కష్టాల్లో ఉన్నానయ్యా, బాధల్లో ఉన్నానయ్యా, అందరూ తొక్కుతున్నారయ్యా, నన్ను అందరూ అణిచివేస్తున్నారయ్యా, నన్ను అందరూ త్రొక్కుతున్నారయ్యా అని ఏడుస్తూ ఉంది. దేవుడు కనికరించి, నువ్వు మట్టిలో ఉండవలే, నిన్నందరూ కూడా బీరువాలో పెట్టుకుంటారు. మంచి బీరువాలో విలువైనటువంటి డోర్లు, మంచిగా తాళాలు గట్టిగా భద్రంగా వేసిన డోర్లు నిన్ను భద్రంగా పెట్టుకుంటారు అని ఆశ్చర్యకరంగా మట్టిని బంగారం చేశాడు. మరి బంగారం ఏమనుకోవాలి? దేవుడు నన్ను కనికరించి కృప చూపించి ఇంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ స్థితిలో పెట్టాడు, ఈ స్థితిలో ఉండడానికి దేవుడు కృప, మేము కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే ఆయన కృప, ఆశ్చర్యకరంగా పని చేసుకుంటున్నామంటే దేవుడు కృప అని ఈ బంగారం అనుకోవాలి. బంగారం ఏమనుకుంటుంది? చూసావా, నేను ఎంత అందమైన దాననో, నేను ఎంత అందమైన వాడనో, నన్ను కాబట్టి ఊరేగిస్తున్నారు అందరూ. బంగారం బీరువాలో ఉండి అతిశయిస్తుంది అనుకో. ఒకప్పుడు మట్టిగా ఉంది, ఆ మట్టి ఏమో ప్రభువా అందరూ తొక్కుతున్నారయ్యా, నా మీద పెంట పేడ A to Z అన్ని పడుతున్నాయా అని మట్టి ఏడుస్తా ఉందంట. దేవుడు కనికరించి మట్టిని బంగారంగా చేసేసాడు. బంగారాన్ని ఆశ్చర్యకరంగా అందరూ కూడా విలువైనది బంగారం అని భద్రంగా దాచుకుంటున్నారు. ఆ బంగారం ఏం చేయాలి? దావీదు అన్నట్టుగా ఎన్నిక లేనివాడనయ్యా అన్నట్టుగా, నన్ను ఈ స్థితిలో పెట్టావయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి బంగారం. ఆ బంగారం అలా కాకుండా అతిశయిస్తా ఉంది. నా కులం గొప్ప, నా ఇల్లు గొప్ప, నా ఒళ్ళు గొప్ప, నా ముక్కు ఎలాగుంటుంది, అందంగా ఉంటుంది కదా, నా చెవులు భలే ఉంటాయి కదా, నా కళ్ళు భలే ఉంటాయి కదా, అతిశిస్తా ఉంది బంగారం. దేవుడు ఏం చేశాడు? నువ్వు అతిశిస్తున్నావు కాబట్టి నువ్వు మట్టే కనుక మళ్ళీ మన్నే తాగుతావు, మళ్ళీ మట్టిలో కలిసిపోవు అంటాడు. విలువైన వారు ఉంటారు, ఎంత హెచ్చించబడుతున్నా సరే దేవుడు కృప. కొందరు చూడండి, ఎంతగా దేవుడు హెచ్చేస్తున్నాడో అంత కూటాలు ఎగ్గొడతారు. ఏంటంటే మాట్లాడితే బిజీ. ఏమ్మా బుధవారం రావడం లేదే, శనివారం బిజీ అండి, నా ప్రమోషన్ పెరిగిపోతుంది, అమౌంట్ కూడా పెరిగిపోతుంది, అమౌంట్ మీదే రెక్కలు ఎగురుతున్నా. మరి దేవుడు ఏం చేయాలి? కూటాలకు రప్పించడానికి ఆ రెక్కలు ఇరిచేయాలా? హల్లెలూయా. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక ఫ్యామిలీ గురించి, అలాగే వాళ్ళు అప్పుడు బాగానే ఉన్నారు, బాగానే సంతోషంగా ఉన్నట్టున్నారు. వాళ్ళ గురించి వారికి మేత దొరకగా అన్నట్టుగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిరు అన్నట్టుగా మర్చిపోయి మంచి పోస్ట్లోనే ఉన్నారు బయట, కానీ దేవుడి సన్నిధి లేదు, దేవుడు కృప లేదు. మంచి అమౌంట్ వస్తుంది, సాతాను కూడా అమౌంట్ ఇస్తాడు. సైతాను ద్వారా ఈ అమౌంట్ డబ్బు వచ్చేది ఉంటుంది, దేవుడిచ్చేది ఉంటుంది, సాతాను ఇచ్చేది ఉంటుంది. దేవుడిచ్చేది చిరకాలం నిలబడుతుంది, సాతాను ఇచ్చేది ఒకేసారి ఆకాశంలోకి వెళ్ళినట్టు మెరిసిపోయిన తారలాగా ఎదిగి ఒకేసారి కూలిపోతుంది. అందుకని చూడండి, దైవ జనులు అన్నబడి వారు కూడా ప్రపంచాలన్నీ తిరిగి ప్రపంచ శాంతి దూత అని పేర్లు బిరుదులు ఇచ్చిన వాళ్ళు కూడా, వారికి ఇచ్చిన వాడు కూడా, ప్రపంచ శాంతి దూత అని ఇచ్చిన వాడు కూడా ఈ డబ్బు వలన
మళ్ళీ ఉన్నత స్థాయిలో నుండి మళ్ళీ దిగిపోయారు. దేవుడు దింపేశాడు. ఎలాగుంటుందంటే ఒకరిని హెచ్చించిన ఆయన ఒకరిని తగ్గించును అన్నట్టుగా. ఒకరిని మట్టిగా చేయొచ్చు, మరొకరిని బంగారంగా చేయొచ్చు. బంగారం ఏమనుకోవాలి? ఇంతగా నన్ను హెచ్చించడానికి నీ కృప, నేను బలపడుతున్నానంటే నీ కృప, నన్ను ఈ స్థాయిలో ఉంటావంటే నీ కృప, నీ సన్నిధిలో సేవ చేస్తున్నానంటే అది నీ కృప, నీ బలమే, నీ శక్తి. కొందరికి అలా రాదు, అలాగుండదు. ఏనాటికి కూడా గర్వం పెరిగిపోతా ఉంటుంది, గర్వం పెరిగిపోతా ఉంటుంది, గర్వం పెరిగిపోతా ఉంటుంది. బోనస్ మీద బోనస్ వచ్చినా సరే అతిశయించవద్దు. లోక సంబంధమైన ఎంతమంది అవార్డులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు వాళ్ళ మీద అవార్డులు తీసుకున్నా సరే, రివార్డులు ఎన్ని తీసుకున్నా సరే ఎంత మాత్రం అతిశయించరాదు. ఎంత మాత్రం దేవుడిలో నేను ఇంకా కొనసాగలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, విశ్వాసంతో ఉండలేకపోతున్నా, అప్పుడున్నటువంటి కృప ఇప్పుడు లేదు, అప్పుడున్న అభిషేకం ఇప్పుడు లేదు అని విచారించాలి, చింతపడాలి, దిగులు పడాలి. అలాంటి వారి పట్ల దేవుడు ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. దేవుడు ఉద్దేశం మనందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. మనమే అడ్డుపడుతూ ఉంటాం, మనమే అడ్డుపడుతూ ఉంటాం. నా పట్ల నీ ఉద్దేశం జరగనియొద్దాయి అని అడ్డుపడినట్టుగా మన ఆలోచన ప్రకారంగా నడిపించబడతాం. దేవుడు ఆలోచన మన పట్ల నెరవేర్చబడనివ్వకుండా మనమే అడ్డుపడినందువలన దేవుడు ఉద్దేశాలు ఎలాగుంటుందంటే, బయట లోకస్తులు చనిపోయినట్టుగా వాళ్ళ చావు, దేవుడు బిడ్డలు కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దేవుడు ప్రణాళిక నిన్ను ఒక దేవుడి సన్నిధికి రప్పించి బాప్తిసం ఇచ్చి రక్షణ ఇచ్చి కృప ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టాడంటే నీవు ఒక దేవుని చేతిలో ఒక జ్వాల. హల్లెలూయా. ఆ జ్వాలను ఉపయోగించి అనేక మందిని వెలిగించడానికి దేవుడు ఉపయోగించుకోవాలంటే నువ్వేం చేస్తున్నావంటే సమర్పించుకోవడంలా, సమర్పించుకోకపోవడం వల్ల, తిరగబడడం వల్ల దేవుడు ఉద్దేశం నీ ఇల్లు కట్టబడడంలా. నీ ఇల్లు, మన జీవితం అనే ఇల్లును ఈ లోకంలోనే కట్టుకోవాలి, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కట్టుకోవడం కాదు. యోధా రాసిన పత్రిక, మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అన్న మాట చదువుదాము. 21 యోధా రాసిన పత్రిక 21వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. చూస్తారా, దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండండి. దేవుడి ప్రేమలో, దేవుడి కనికరములో, దేవుని కటాక్షములో, దేవుని కృపలో, ఇవన్నీ దేవుని కృపలో కాచుకుని ఉండి నా పట్ల దేవుడు ఉద్దేశం జరిగించబోతున్నాడు, నేను ఎంత మాత్రం తిరగబడకూడదు, నేను ఎంత మాత్రం అవిధేయురాలుగా ఉండకూడదు, నా పట్ల గొప్ప సంకల్పం ఉన్నది. దేవుడు ఈ లోకపరంగా ఒక కలెక్టర్ని చేయాలనుకోండి, ఈ లోపల మొద్దు బారిపోయినట్టుగా, కత్తికి పదును లేనట్టుగా, ఏ చదువు లేకుండా, ఏ సంధ్య లేకుండా, రకరకాల ఫ్రెండ్షిప్ చేసి పిల్లలు, రకరకాల చెడు స్నేహాలు చేసి, రకరకాలుగా ఉండి దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు ఉద్దేశం నెరవేర్చబడాలి. ఎలా నెరవేర్చబడుతుంది? సబ్జెక్టులని 7 సబ్జెక్టులు అయితే 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి, నేను కలెక్టర్ పోస్ట్ కొడతా, ఏం కొడతాడు? అన్ని సున్నాలే. ఇంటికాడేమో ఆ సున్నాల పక్కన ఒకటేసి 100కు 100 అని చూపిస్తాడు దొంగలు. ఆ సున్నాలు సారి చూడితే ఆ పక్కన ఇంకో సున్నా పెట్టి, ఈ పక్కన 1 పెట్టి 100 మమ్మీ 100 డాడీ, నా బంగారమే. ఆ బంగారాన్ని ఒక్క మాట అన్నెవరు? ఎవరన్నా కొంచెం గొప్పగా మంచిగా పెద్దోళ్ళు ఏదన్నా అంటే నా బంగారాన్ని అలాగంటున్నావేంటి? కాసుకుందామా చూసుకుందామా? నా బంగారాన్ని ఏమనొద్దు. వాడేం పెద్ద మొద్దు, ఆమెం పెద్ద మొద్దురాలు, ఏమి అన్నేవారు. ఈ తల్లిదండ్రులు మోసగించడం ఏమో ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఎవరన్నా సరి చేస్తుంటే మా ఊడిని అలాగన్నావేంటి?
దేవుడు ఉద్దేశాలు మన పట్ల ఎలా నెరవేర్చబడతాయి? దేవుడు ఆయన పరీక్షలు, యోసేపుకు విపరీతమైన పరీక్షలు వచ్చినాయి. యోసేపుకు విపరీతమైన శ్రమలు వచ్చినాయి. దేవుడు ఉద్దేశం చూడండి, యోసేపు ఏమంటున్నాడు ఉద్దేశం గురించి? అన్నలారా, సహోదరులారా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అది మేలు కొరకే జరిగిన కానీ కీడు కొరకు జరగలేదు. దేవుడు ఉద్దేశం అలాగుంది అంటున్నాడు. ఉద్దేశము, ఆ మాట చదువుదాము. 50:20 ఆదికాండము 50 అధ్యాయము 20వ వచనం. మీరు నా కీడు చేయి నిర్దేశించిదిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు, అది కీడు కొరకు కాదు. అసలు అప్పగించుకోకపోతే నీ పట్ల ఉద్దేశం జరగదు. దేవుని వాక్యం చేత గృచ్చబడితే ఆశ్చర్యకరంగా పశ్చాత్తాపం వస్తుంది గనుక, నువ్వు వేడిస్తావు గనుక, కన్నీరు విడుస్తావు గనుక దేవుడు నీ పట్ల ఉద్దేశం నెరవేర్చబడుతుంది. యోసేపు ఉన్నాడు, దేవుడేం మంచి ఉన్నతమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. అప్పగించుకున్నాడు కాబట్టి ఉద్దేశం నెరవేర్చబడింది. అప్పగించుకోకపోతే ఒక్క మాట అంటే నన్ను ఎందుకు అలాగనాలి, నన్ను ఎందుకు అలాగనాలి, నన్ను అందరిలో అలాగా అనడం ఏంటి? నన్ను రూమ్లోకి తీసుకొచ్చి రూమ్లో ఆ దావుడ ఈ దావుడ వీపు మీద చీపురు గడ్డతోటి ఎరగబాతున్నా నేను ఏమనుకోను. కానీ అందరిలో ఆ మాట అనడం ఏంటి? అందరిలో నన్ను అలాగంటం ఏంటి? కొందరు ఆలోచన, ఎలాగన్న వాళ్ళందరిలో గర్వం ఉన్నదని అర్థం. ఎలాగన్న వాళ్ళు ఎవరైనా సరే గర్వం బాగా పనిచేస్తుందని అర్థం. ఒక్కొక్క సమయాలు దేవుడే తన చిత్తానుసారంగా ఆయనే గాయం చేస్తాడు, ఆయనే గాయాలు కడతాడు. అప్పగించుకోవాలి. అప్పగించుకోకుండా పుండి ఉంది చేతి మీద, అది మెత్తన చేయబడాలి, పిండాలి. చీమంతా పట్టేసింది, అది పెండు పడకుండా అలాగే ఉంటుండగా అది పెద్దగా ఏమైపోతుంది. దేవుడి వాక్యము చేత అది పెండబడాలి, కోయబడాలి, సరిచేయబడాలి. ఆనాడు యాజకులు కానీ ఆ లేవీలు కానీ పాత నిబంధనలో బలి పశువు ఏదైనా వచ్చిందా, ఆ లేవీలు ఏం చేయాలి? దగ్గరుండి అదంతా కోసి చర్మం తీసి రకరకాల పాటలన్నీ ఓ పక్కకు పెట్టి బాగా కడగాలి. అప్పుడు దేవుడు ద్వేసినప్పుడు అంగీకరించబడుతుంది అన్నట్టుగా మన హృదయాన్ని దేవుడు ఆయన వాక్యం చేత గొచ్చబడుతున్నప్పుడు, సరిచేస్తబడుతున్నప్పుడు అప్పగించుకుంటే దేవుడు యోగ్యమైన పాత్రగా దేవుడు చేస్తాడు. దేవుడి ఉద్దేశాలు వారి పట్ల నెరవేర్చబడతాయి, దేవుని సంకల్పాలు వారి పట్ల నెరవేర్చబడతాయి. హల్లెలూయా. యోసేపు అంటున్నాడు, అన్నలారా, సహోదరులారా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ ఆ కీడును నేను హృదయపూర్వకంగా అనుభవించాను కాబట్టి ఇది నాకు మేలు కొరకే జరిగింది అంటున్నాడు. ఆ మాట మళ్ళా చదువుదాము. 50 అధ్యాయం 20వ వచనం. మీరు నా కీడు చేయి నిర్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మన పట్ల ఉద్దేశాలు ఉంటాయి. ఒక్కొక్కరిని అబ్రహాము, ఇస్సాకు వచ్చిన పోరాటాలు అబ్రహాంకి వచ్చినాయా? అబ్రహాంకి వచ్చినటువంటి పోరాటాలు ఇస్సాకు వచ్చినాయా? ఈ తల్లికున్న శ్రమలు వేరుగా ఉంటాయి, ఆ తల్లికుండే శ్రమలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిగా ఉంటాయి. ఒక్కొక్కరి కష్టాలు, ఒక్కొక్కరి బాటలు, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. యోసేపు జీవితం లాగా యోబు లేదు, యోబు జీవితం లాగా యోసేపుకి లేదు. చూడండి, యోబు అంటున్నాడు, దేవుడు నాకు కీడు మీరు సహోదరులతో మీరు నాకు కీడు తలచూచారు, అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. యోబు కూడా కఠినమైన శ్రమ, రోగాలు. యోసేపుకి ఏ రోగాలు లేవు. చిల్లా పెంకులతో గోక్కునే పరిస్థితి యోబుకి. యోబుకున్నట్టుగా అబ్రహాముకు లేవు, అబ్రహాముకున్నట్టుగా ఇస్సాకుకు లేవు, ఇస్సాకున్నట్టుగా భక్తుడైన పౌలుకు లేవు. పౌలును ఒక రీతిగా దేవుడు వాడుకున్నాడు, ఆయన పట్ల ఒక ఉద్దేశం ఒక రీతిగా ఉంది.
హల్లెలూయా. పౌలును ఒక మార్గంలో దేవుడు నడిపించాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క నడిపింపు. మనమేమనుకుంటాం, వాళ్ళకున్న మాకే ఈ కష్టాలు, నాకే ఈ బాధలు, వాళ్ళ చూడు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు, మేమేముంది దరిద్రం. ఏనాడు అనుకోకూడదు. ఇబ్బంది కొలిమిలో మనల్ని పరీక్షిస్తాడంట దేవుడు. తన చిత్తానుసారంగా కూడా కొన్ని మార్గాలు, ఆయన ఉద్దేశం తెలుసుకోవడం కొరకు మనల్ని ఇబ్బంది మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఆ మాట చదువుదాము. యెషయా 48:10. 48 అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా పరీక్షిస్తాడు. నాకెందుకు ఇబ్బంది అనవద్దు. దేవుడు ఉద్దేశం ఏంటో గ్రహించాలి. నాకెందుకో కష్టాలు వస్తున్నాయంటే ఈ కష్టాల వెనకాల, బాధల వెనకాల, ఈ కీడు వెనకాల దేవుడు ఏదో మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకని మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించినట్టు ఉద్దేశములు అవి మేలుకరములే గాని హానికరమైనవి కావు. నాకెందుకు కీడు రావాలి, నాకెందుకు బాధ రావాలి, నాకెందుకు శ్రమ రావాలి, నాకే ఎందుకు కష్టాలు ఉండాలి, నేను ఎంతో మంచిగా ఉంటా. కొందరు అనుకుంటారు, నాకే దేవుడు ఇస్తున్నాడమ్మా, నేను ఎంతో దేవుడికి ఇష్టంగా ఉండాలంటే నన్నే అందరూ మాట మీద మాట అంటున్నారు, అని రాని మాటలు అంటున్నారు. నేను మంచి చేయాలనుకుంటున్నా, నాకు కీడే జరుగుతుందని ఏనాడు అనుకోవద్దు. మంచి చేయాలని మంచి చేస్తానే ఉండు. ఒక సమయం వస్తుంది, దేవుడు ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడుతుంది. దేవుడు సంకల్పం నెరవేర్చబడుతుంది. చూడండి, యోబు అలాగే పసిగట్టాడు, దేవుడు నా పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశం గొప్పది. అందుకనే యోబు గ్రంథములో ఆ మాట, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానే కాదు అన్నమాట చదువుదాము. నీవు ఉద్దేశించినటువంటి ఉద్దేశము నిష్ఫలము కానే కాదు. 42 అధ్యాయము 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటునే. చూసారు, ఎప్పుడు తెలుసుకున్నాడు? 42 అధ్యాయంలో 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటునే. ఆ కింద వచనాల్లో, జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిర్ధకం చేయి వీడెవడు, అలాగున వివేచన లేని వాడనే నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడుతనే. ఎందుకంటే పలు రీతిలుగా నాకు తెలియని రీతిగా అలా మాట్లాడాను. యోబు తన జీవితంలో తన బాధలన్నీ దేవుడి గురించి అప్పుడప్పుడు కొన్ని తప్పుడు ఆలోచనలు ఏదేదో అన్నా సరే, దేవుడు మంచే చేస్తాడు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఉన్నాయి పోనీయా, స్తోత్రం కలుగును గాక. సాయంత్రం ఏమి లేవా, స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇస్తాడు. దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఏది నిష్ఫలం కానేరదు. మన పట్ల ఆయన ఉద్దేశం గొప్పగా ఉంది. విశ్వసించిన వారు మరి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, రెండు చేతులెత్తి. మన పట్ల ఆయన గొప్ప సంకల్పం ఉంది. గొప్ప సంకల్పం ఉంది కాబట్టి మీరైనా నేనైనా మందిరంలో కూర్చుండగలిగాం. దేవుడు మందిరానికి రావడం అంటే మాటలా? దురాత్మలు రానిస్తాయా? దయ్యాలు రానిస్తాయా? దేవుడు కృప లేకపోతే అడుగు తీసి మందిరంలో అడుగు పెట్టలేవు. దేవుడు కృప ఉన్నందువలనే పలు దురాత్మలన్నీ జయించి దేవుడు మనకి విజయమినిచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. వీరు నిలబెట్టిన దేవుడు ఒట్టుగా వదిలేస్తాడా? ఎంత మాత్రం ఒట్టుగా వదిలేయడు. మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశం నిష్ఫలం కాదు. తప్పనిసరిగా మన పట్ల ఉద్దేశాలు గొప్పగా ఉన్నాయి. ఇందా చెప్పాను, బంగారం లాగా దేవుడు చేయాలంటే, ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టాలంటే విధేయత చూపాలి. ఆయన కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. కొట్టినా తిట్టినా, తండ్రి మందలించినా సరిచేసినా ఒక్కొక్క సమయాల్లో తప్పు లేదు, తప్పు లేకపోయినా నువ్వు తప్పు చేసావని అనవచ్చు.
యోబు జీవితంలో చెడుతనం విసర్జించాడు, మంచి చేస్తున్నాడు, నలుగురికే మేలు చేస్తున్నాడు. యోబునే చెదకొడుతున్నాడు. నన్ను ఎందుకు అలా చెదకొడుతున్నావు, నాకెందుకు ఆ రోగం వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నా భార్య నన్ను అసహించుకుంటుందని యోబు ఏనాడు దేవుడి మీద తిరగబడలా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అలా ఉద్దేశానికి అప్పగించుకుంటే త్వరగా మన పట్ల ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. మనకి ఎందుకు కార్యాలు దేవుడు మన పట్ల మనకు జరగవలసిన కార్యాలు ఆటంకం అవడానికి, లేట్ అవడానికి కూడా కారణాలు కొన్ని ఉంటాయి. బాగా అర్థం కావాలంటే ఒక సంవత్సరంలో ఒక ద్రాక్ష పంట బాగా పండాలి, దేవుడు ఉద్దేశం. ఒక సంవత్సరంలో విపరీతమైన ద్రాక్ష పంట పండాలి అనుకోండి. ఒక వరి పంటే ఉంది, 6 నెలల్లో మంచి పంట 1 ఎకరానికి 50 బస్తాలు రావాలి. ఆ పంట పండించి ఆయన క్రమంగా నీరు పెట్టి, ఎరువేసి, కలుపు తీసి, నీరుని ఎప్పటికప్పుడు అలాగుంటే ఆశ్చర్యకరంగా ఆ పంట 6 నెలలకి ఆశ్చర్యకరంగా పంట మంచిగా పండిపోతుంది. 3 నెలలు పంట ఉండదు, 6 నెలలు పంట ఉండదు. సరిగా తడి పెట్టకుండా, సరిగా కలుపు తీయకుండా, సరిగా ఎరువేయకుండా ఎలా పడితే అలా పంట పండాలంటే పండదు. మన పట్ల ఉద్దేశం నెరవేర్చబడాలి అన్నవాళ్ళు గట్టిగా చెప్తా. ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే ఆయనకి విధేయత చూపాలి. కష్టమైనా నష్టమైనా, నీకు నీ దృష్టికి అది ఇష్టం లేకపోయినా, దేవుడు మాటకి చేదైనా సరే, చేదుగా ఉన్నా సరే ఈ స్వీట్గా అనుభవించు. దేవుడు నాకు మంచే చేస్తాడు, దేవుడు నాకు మంచే చేస్తాడు, దేవుడు నాకు కీడు చేయడు, దేవుడు నాకు మంచి చేస్తాడు. నాకు వచ్చిన శ్రమలు బట్టి నీ కృతజ్ఞతలయ్యా, నాకున్న సమస్యలను బట్టి నీ కృతజ్ఞతలయ్యా, నాకున్న ఆపదను బట్టి నీ కృతజ్ఞతలయ్యా. నా మార్పు కొరకేమో నీవు అనుమతిస్తున్నావేమో, నేను ఆ మార్పు చెందడం కొరకు నీకు విధేయత నాకు దయచేయండి అయ్యా. నీకు లోబడే స్వభావం నాకు ఇవ్వయ్యా, నీ మాట వినే స్వభావం నాకు ఇవ్వయ్యా. ఎప్పుడైతే దేవుడి దగ్గర ఇలా సమర్పించుకుని మృక్కుబడితో ప్రార్థన చేసుకుంటామో అద్భుతాలు దేవుడు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్తా. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం నిష్ఫలము కానేరదు. ఆయన ఉద్దేశాలే నెరవేర్చబడు. ఆయన మాట ఇచ్చాడా అది జరుగుతుంది. నేను మాట ఇచ్చాను, దాన్ని నెరవేర్తును అన్నట్టుగా, నేను మాట ఇస్తే తాను నెరవేరుస్తాను అన్నట్టుగా దేవుడు తన బిడలైన వారి ఎడల ఒక్కొక్కరి ఉద్దేశం ఒక్కొక్క రీతిగా ఉంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క వినియోగించుకునే ఆయన చేతిలో ఆయుధంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయుధంగా వాడుకోవాలంటే దానికి పదును కావాలి. వాక్యం ద్వారా శుద్ధి, ఆత్మ ద్వారా శుద్ధి, అభిషేకం ద్వారా శుద్ధి, దేవుని హెచ్చరికల ద్వారా శుద్ధి, దేవుని శ్రమల ద్వారా శుద్ధి. దేవుని చేతిలో, ఆయన ఉద్దేశం నా పట్ల నెరవేర్చబడాలి అన్నవాళ్ళు మరి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తా. మరి నెరవేర్చబడాలంటే అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. ఒక మాట అన్నా తట్టుకోలేరు, ఒక గద్దింపు ఏదైనా గద్దింపు వచ్చినా తట్టుకోలేరు. ఒకవేళ దేవుడు చిత్తానుసారంగా నలగొడుతున్నా, దేవుడు ఎందుకు ఈ శ్రమ రప్పించాడు, బాధ రప్పించాడు, ఈ కష్టం రప్పించాడు, అసలు దేవుడున్నాడా? తట్టుకోలేరు. ఎలా ఉద్దేశాలు నెరవేర్చబడతాయి? కొన్ని దేవుని చిత్తానుసారంగా మన మార్పు నిమిత్తం కూడా దేవుడు అనుమతించవచ్చు. అందుకనే ఆ మొట్టమొదటి వాక్యంలో ఇర్మియా గ్రంథంలో కూడా ఆ మాట చదువుదా, మిమ్మును గూర్చిన ఉద్దేశించినటువంటి ఉద్దేశములు అవి మేలుకరములే గాని హానికరమైనవి కావు అన్న మాట చదువుదాము. 29 అధ్యాయం 11 వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. 50 అధ్యాయం 20 వచనము కూడా చదువుదాము. కాబట్టి మీరు భయపడకుడి, మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తానని యోసేపు చెప్తున్నాడు. మీరు నా కీడు చేయ నిర్దేశించితిరి గాని నేటి దినమున జరిగించినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూసారా, భయపడకుడి, మిమ్మును మీ పిల్లలు నేను పోషిస్తాను అని వారితో మాట్లాడినట్టుగా దేని విషయంలో భయపడకూడదు, దేని విషయంలో దిగులు పడకూడదు. 2 నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో, ప్రభువా మా పట్ల మీకున్నటువంటి సంకల్పాలు గొప్పవి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించాలని చూస్తున్నారు, మా పట్ల నీ ఉద్దేశాలు గొప్పగా ఉన్నాయి ప్రభువా. ఒక్కసారి లేచి నిలబడదాము, దేవుడి సన్నిధానంలో లేచి నిలబడదాము. కాబట్టి మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తాను. యోసేపు అంటున్నాడు కదా, వారితో దయగా ప్రేమగా ప్రీతిగా మాట్లాడినట్టుగా యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తాను అన్నట్టుగా దేవుడు తన జనులైనటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాల గురించి మనతో మాట్లాడుతుండగా, యేసయ్యా నీ మహిమతో మమ్మల్ని నడిపించండి అయ్యా, నీ శక్తితో మమ్మల్ని నడిపించండి ప్రభువా. అబ్రహాం పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడింది, ఇస్సాకు పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడింది, పౌలు పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడింది, యోసేపు పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడింది, యోబు పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడింది. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును అన్నట్టుగా నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొని ఉంటిని, అతడు నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు, అతని నా ఉద్దేశములన్నీ నెరవేర్తునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా, యేసయ్యా దావీదును గురించి మీరు ఎలాగైతే సాక్ష్యం చెప్పి ఉన్నారు, మా పట్ల నీ ఉన్నతమైన ఉద్దేశములన్నిటి కొరకే స్తోత్రం ప్రభు అని, ప్రభువా మా ఎడల నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ ఉద్దేశాలు జరగనివ్వకుండా మేమే అడ్డుపడుతున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే దేవునికి ప్రీతికరంగా మారాలి. దేవుని చిత్తానికి అప్పగించుకుంటే విధేయత చూపుతున్నప్పుడు మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు అవి త్వరితంగా ఆయన నెరవేర్చబడతాయి, ఆయన సంకల్పాలు నెరవేర్చబడతాయి. యోసేపు జీవితంలో ఆయన చిత్తానుసారంగా అప్పగించుకున్నాడు కాబోనా ఓ సమయంలో అంటున్నాడు తన సహోదరులతో, అన్నలారా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ ఇప్పుడు అది మేలు కొరకే దేవుడు నాకు ఉద్దేశం అయ్యను, అదంతా మేలే జరుగుతుంది. ఇప్పుడు మన జీవితంలో శ్రమ బాధ ఇబ్బంది వచ్చినా సరే నా జీవితంలో ఒక మేలే జరుగుతుంది, కీడు కాదని ఎంతమంది నమ్ముచున్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారు. అందుకనే భక్తుడైనటువంటి దావీదును గురించి దేవుడు ఆశ్చర్యకరంగా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ అతని వల్ల నెరవేర్చబడును అన్నారు. రీతిగా మన పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడనివ్వకుండా సాతాను పలు రీతిలుగా ఆటంకపరుస్తున్నాడు. ఆయన మాట వినకుండా, ఆయన వాక్యం వినకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సహవాసం కలిగి ఉండకుండా, ఆయన పరిశుద్ధులతో స్నేహం కలిగి ఉండకుండా కొన్ని ఎడబాట్లు దయ్యాలు రప్పిస్తున్నాడు. ఆ దయ్యపు శక్తులన్నీ నాశనం చేసి శక్తిని పొందుకుంటూ, అభిషేకాన్ని పొందుకుంటూ, నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను. అందరము కూడా కూర్చుందాము, దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడి మన పట్ల ఆయనకున్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చబడనివ్వకుండా సాతాను పలు రీతిలుగా వాడు ఆటంకపరుస్తుండగా వాడి యుక్తి శక్తులు నాశనం చేసి ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఒక్కొక్కరి పట్ల ఆయన చిత్తానుసరిగా దేవుడు జరిగించేలాగన దేవుని స్తోత్రించేదము. ఆయన మనకు కొన్ని శ్రమ బాధ ఇరుకు ఇబ్బంది వ్యాధి బలహీనత పోరాటములు వచ్చినప్పుడు, ఆర్థికమైన సమస్యలు వచ్చినప్పుడు ఎంత మాత్రం కృంగిపోక నా దేవుడు నా కొరకు మంచి ఉద్దేశాలే కలిగి ఉన్నాడు, అవి కీడు కాదు, అవి మేలే, నాకు మేలే చేస్తాడు దేవుడు, నాకు అద్భుతమే చేస్తాడని విశ్వాసంతో చెప్పవలసిన వారం అయి ఉన్నాము. ఆ విశ్వాసంతో గట్టిగా దేవుని స్తోత్రించేదము.
ఏ ఒక్కరు దిగులుతో, చింతతో, కలవరంతో, భయాలతో కాక నా దేవుడు ముందున్నాడు, నా ఎదుటున్నాడు, నన్ను నడిపిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, భయపడవద్దని సెలవిచ్చి ఉన్నాడని నమ్మికతో, విశ్వాసంతో గట్టిగా స్తోత్రం చేద్దాము. ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు ఇంతవరకు పాటలు, వాక్యములు, సాక్ష్యములు, సమస్త విషయాల్లో కృప చూపించి ఆది నుండి ఇంతవరకు ఆశ్చర్యకరంగా ఈ కుటుంబం ప్రభే జరిగించిన తండ్రికై స్తోత్రించేదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని స్తోత్రించేదము, ప్రార్థించేదము. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభ, గడిచిన కాలమంతా మీ కృపారెక్కల మమ్మల్ని కాచి కాపాడి ఈ కాలంలో మీ పునరుద్ధాన కూటంలో మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి, మీ కృపతోను, మీ కనికిరమతోను, మీ సమకం తోడుకొని తీసుకొచ్చి మీరే దిగి వచ్చి అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలను నెరవేర్చేవాడని అతని గురించి, దావీదు గురించి మీరు సాక్ష్యం ఇచ్చిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రం ప్రభ. జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి మీ ఆమేన్. స్తోత్రం చేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి మా తండ్రి, మీ ఘననామాను కృతజ్ఞతలయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధి ఇచ్చి, నీ సన్నిధిలో సంతోషించడానికి, ఆనందించడానికి, నీ వాక్యం వినడానికి, నీ ప్రేమలో ఎదగడానికి అనుగ్రహిస్తున్న కృప కొరకే స్తోత్రం. మా పట్ల నీకున్నతమైన ఉద్దేశములన్నిటి కొరకే స్తోత్రం. నీ ఉద్దేశాలన్నీ మేము చేయం నాయన. నీ ఉద్దేశానుసారంగా మమ్మల్ని నడిపించండి. నీ చిత్తానికి మేము అప్పగించుకోవాలి. ఏ శ్రమ, బాధ, ఎరుకు, వ్యాధి, బలహీనత, పోరాటములు వచ్చినా ప్రభు మాకు మంచే చేస్తాడు. మా గురించి, మమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి ఉద్దేశములు మేలే అని మేము చెప్పాలి ప్రభా. కడ వరకు నీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి ప్రభా. దావీదును గురించి గొప్ప కార్యాలు ఎలాగైతే దావీదు పట్ల మీరు సంకల్పాలు నెరవేర్చారు, ఉద్దేశాలు నెరవేర్చారు, పలు భక్తుల జీవితంలో నీ ఉద్దేశాలు, నీ సంకల్పాలు ఎలాగైతే నెరవేర్చారో మా జీవితంలో కూడా మీరు చేసిన గొప్ప కార్యముల కొరకే స్తోత్రం. కడ వరకు నీదు ప్రేమలో మమ్మల్ని నడిపించండి. ఏ విషయంలో, ఏ కష్ట నష్ట దుఃఖంలో భయపడిపోక, కృంగిపోక, కృషించిపోక, ధైర్యం కలిగి విశ్వాసంతో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఈ కూటాన్ని, ఆరాధన అంతయు ఆశీర్వదించారు. అందుని బట్టి కృతజ్ఞతలు. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, నీది ప్రేమలో నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం చేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ